సన్యాసి సుఖి సంసారి దుఃఖి. ఎవడాయ్ ఎవడాయ్ అప్లోడ్ వస్తున్నాడు రోడ్డు మీద దాక్కోండి మంచకి దాక్కోండి అప్పలసంగారేనండి? లేరండి, మెడ్రాస్ వెళ్ళారు. మెడ్రాస్ వెళ్ళటానికి ఏదన్నా కలెక్టర్ ఉద్యోగం ఖాళీ వచ్చిందా? అప్లికేషన్ పెట్టుంటానికి వెళ్ళుంటారు కదా. ఏవో 1,00,000 పనులు ఉంటాయి, మగవాళ్ళ పనులు ఆడవాళ్ళ మాత్రం చెప్తారేమిటి? అయినా నాకు తెలియక అడుగుతానండి, మెడ్రాస్ వెళ్లే వాళ్ళంతా కలెక్టర్ ఉద్యోగం కోసం వెళ్తారా? ఈ విషయం అసలు కలెక్టర్ గారికి తెలిస్తే మిమ్మల్ని నన్ను జైల్లో పెడతారు. కాస్త జాగ్రత్తగా మాట్లాడండి. అయితే మా బాధ్యత నీళ్ళదారి వదలవలసిందేనా అని. అమ్మో 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 అమ్మో. ఏమండి, కడుపు నొప్ప? అవునండి. ఇంకా ఎక్కువగా ఉందండి కడుపు నొప్పి? ఎక్కువగా ఉందండి. ఏమండోయ్ మీకు దండం పెడతానండి. ఏమండోయ్ మీకు దండం పెడతానండి. రోడ్డు మీదకెళ్ళి సోడా తీసుకురండి. అమ్మో సోడా ఎందుకండి? డబ్బు చెప్పండి. చెబుతానండి చెబుతానండి. వెళ్ళరాండోయ్ 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 వెళ్ళరాండోయ్. పెళ్ళ ఉంటే ఇలా ఉండాలి. ఆడోకరా అదే అమ్మగారిని అడిగి ఏదైనా పెట్టిస్తాను. ఆడుకో. నేను చూడకపోతే పిల్లాడి నూతిలో పడిపోను. నువ్వెంత పనిలో ఉన్నా పిల్లాడు ఏమయ్యాడో అని కాస్త వెనక్కి తిరిగి చూసుకోవద్దు. అంత పరధ్యానంగా ఉంటే ఎలాగా? నన్ను చూడలేదు అమ్మగారు. అదేటో కానీ ఈ పిల్లోడు కూకోబెట్టుకాడు. కూకోడు 2 తగలితే సరే బుద్ధి వస్తుంది. కంటి పిల్లాడు పాపం, వాడికి ఏం తెలుసు? పెద్దదాన్ని నువ్వు చూసుకోవాలి కానీ. మా నాయన ఏమండోయ్, ఈ మధ్యన అక్క బుద్ధి బొత్తిగా మారిపోయిందండి. మన వంశావళి ఏమిటి, మన గౌరవం ఏమిటి, ఎగ్గు సిగ్గు లేకుండా ఆ వీధులు వచ్చే వాళ్ళ కుర్రాడితోటి రాసుకుని పూసుకొని తిరుగుతుంది. అంతతో తాలించిందా? వాళ్ళ ఇంట్లో కూడా తీసుకొస్తుందండి. చూసిన వాళ్ళు ఏమనుకుంటారు చెప్పండి? మీరు కాస్త భయం చెప్పాలి. సరే చూద్దాం. ఇవి నీ కొడుక్కి పెట్టు. అమ్మగారి లోపల చల్లగా ఉండాలి. చూడమ్మ చూడు, చుక్కడుగా చూడు, పిల్లడుగా కొంచెం పోతాను బాబు. ఏడకు బాబు, జరగబోతేని బళ్ళోకి వెళ్ళు. నేను ఇవాళ బళ్ళోకి ఇంటికెళ్ళావు? నాకు ఎత్తా పుస్తకం కొనిపెట్టు, అప్పుడు బళ్ళోకి వెళ్తాను. మీ బాబు రాని రేపు కొనమంటాండి. మా బాబు ఎప్పుడు రేపు గీపు అంటున్నాడు. మరి పక్కింటి అబ్బాయి చూడు, కొత్త చొక్కా దొరుకున్నాడు, కొత్త పుస్తకం కొనుక్కున్నాడు. సరేలే, రేపు దేవగారిని అడిగి కొనమంటాను. ఈ ఆడకి వెళ్ళు బాబు. దేవగారిని అయితే ఎందుకు? నేనే అడుగుతానమ్మా. చిన్నమ్మ గారు తెలియకుండా అడిగాను బాబు. సరేనమ్మా. దేవి దేవి, ఇప్పుడు రాకూడదు. నువ్వు దేవి గారిని చూడాలి. చెప్తే అర్థం కావట్లే. ఇంకెప్పుడు ఇప్పుడు రాకు. మల్లయ్య ఈవేళ స్కూల్లోకి వెళ్ళలేదు? ఎక్కడ పుస్తకం తిరిగిపోయిందమ్మా. ఆ పుస్తకం ఇవాళ తేకపోతే పంతులు గారు కొడతానన్నారమ్మా. డబ్బిస్తే కొనుక్కుంటావా? అందుకేగా మీ దగ్గరికి వచ్చాను. సరే వస్తానండి. ఓ పెన్సిల్, ఓ రబ్బరు కూడా కొనుక్కుంటానమ్మా. కొనుక్కో నాయనా. సరేనమ్మా.
పాడవుతుందో. అలాగా జాగ్రత్తగా తీసుకెళ్ళు. సరేనమ్మా. ఒరేయ్, ఆ రూపాయి ఇలా చేయి. ఎంత నేను ఇవ్వను, నేను పుస్తకాలు కొనుక్కోవాలి. రాధా, నీకు ఎన్నిసార్లు చెప్పాను ఆ కుర్రాన్ని ఇక్కడికి రానివ్వద్దని. పైగా డబ్బు కూడా ఇస్తున్నావు. వాడి మీద నీకెందుకంత ప్రేమ? మన కుర్రాడు బ్రతికుంటే ఇలా ఉండును కదా అని ఆ ప్రేమ చేతిని. చాలే, మన అంతస్తు ఎక్కడ, వాడి అంతస్తు ఎక్కడ? వాడి మీద నీకు ప్రేమ. పో లోపలికి. రావే రావే ఏనుగా, మా ఇంటికి రావే ఏనుగా, అమ్మకు నాన్నకు చూపిస్తా, కమ్మని మేత తినిపిస్తా. రావే రావే ఏనుగా, మా ఇంటికి రావే ఏనుగా. ఏట్రా బాబు, నువ్వు ఆ బొమ్మలు చేసి ఇలా పాడైపోతుందా? ఏటు బొమ్మలు చేయటం? నీకు చదువు గిదువు వద్దేట్రా? ఇది ఒక చదివేనమ్మా, మా స్కూల్లో బొమ్మలు చేయడం కూడా నేర్పిస్తారు. నువ్వు ఇంత బండోడా అయిపోతే నేను ఎలా చచ్చిపోను బాబు. నువ్వు బండోడా అయిపోతే నీ బాబు నిన్ను నన్ను చేస్తాడు. ఇప్పుడు వెళ్తానమ్మా. దేవగారి దగ్గరికి వెళ్ళి కొత్తగానికి డబ్బులు అడిగి తెచ్చుకున్నావా? ఇదిగో. కొత్తగా కొనుక్కొని మిగిలిన చెల్లారు తీసుకురాయే. సరేనమ్మా. బాబు, రేపు నువ్వు పుట్టినరోజు పండగ మరిడమ్మ సంబరం చేసుకుందాం. డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళి సెలవడుకురాయే. వెళ్తానమ్మా. ముద్దు పెట్టు బాబు. దేవి, 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 అమ్మా. కిందకు వచ్చిరా నువ్వు? నేను దేవగారిని చూడడానికి వచ్చాను. దేవుగారు లేదు, దిగుతలేరు. బయటికి నన్ను ఆడిస్తున్నాను కదా అంటున్నాను. లోపల ఉన్నారు మా దేవి గారు. దేవి, అమ్మా. లోపలికి ఎవరు రమ్మన్నారా? ఈ కొత్త చొక్కా, ఈ పువ్వుల దండ మా దేవి గారికి చూపించాలని వచ్చాను. ఒరేయ్, ఇక్కడి నుంచి వెళ్తావా వెళ్ళవా? కోతి వెళ్తావా? అదేమిటండో అలా అంటారు? కొత్త చొక్కా, పువ్వుల దండ ఇవన్నీ కోట్లు వేసుకుంటాయా? వేలకు వ్యర్థమే లేవు. ఏమిటో పెడుతున్నావు? వాళ్ళని అంటావా? వెళ్తావా వెళ్ళవా? లే. నోయ్, నోయ్. నీకు అంత కావాలా నువ్వే? ఏటాది చూడయ్యా, బాబు, ఎవరు కొట్టారని నిన్ను? చిన్నమ్మ గారు కొట్టారు. చిన్నమ్మ గారు కొట్టారు. అవును, బిడ్డలు కన్నారా, పెంచారా? కడుపు తీపాయి అమ్మకి ఎలా తెలుస్తుంది? లచ్చి, బాబుని హాస్పిటల్ తీసుకెళ్ళు. జమీందారు గారి ఇంటికి నాకు ఎందుకు కొట్టారని అడిగి వస్తాను. పైరా నా బాబు బాగుంటే అట్లా. అమ్మగారు, అమ్మగారు. ఏ ఎందుకు? ఏ తల్లి, మా కుర్రాడు ఏం చేశాడు? అలా తల పగలు కొట్టేశారే. నువ్వు మమ్మల్ని అడగొచ్చావా? పేదవాడు కుర్రాడే కదా, మనం ఏం చేసినా చెల్లిపోతుంది కాదు మీ ధైర్యం. ఇదే న్యాయం అమ్మా. ఏరా రాముడు, మహా న్యాయం చెప్తున్నావు. నా న్యాయం చెప్పడం లేదు. మీరు చేసిన పని న్యాయం ఉందే. మీకు కొడుకుండి ఆడి తల ఎవడైనా పగలు కొడితే మీకు ఎలా ఉంటుందండి? నెయ్యి వనం తినే మహారాజులు మీరే చెప్పండి. అసలు నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావు? మీరు చేసిన పని బాగుందా అని అడగడానికి. అడిగి అడిగి మేమేం చేయగలవాలండి? పైసా ఉంది, మనుషులు ఉన్నారు, మీరు ఏమైనా చేయగలరు. మీరేం చేసినా మా ఊరుకోవలసిందే. వీడి కళ్ళు ఎంత నెత్తికెక్కే చూడండి. మనకు ఎంత శాంతం ఉందో చూస్తున్నాడు. వెళ్తావా వెళ్ళవా? ఒళ్ళు హూనమైపోతుంది, జాగ్రత్త. ఏటాయా, నా కుర్రాన్ని కొట్టిందే కాకుండా పైగా దబాయిస్తున్నావు. ఉండు, పోలీస్ స్టేషన్లో రిపోర్ట్ చేసేస్తాను. అంతవరకు వచ్చింది. ఎవరు అక్కడ? పోలీస్ స్టేషన్లో రిపోర్ట్ చేస్తావే? అవును, చేస్తాను. ఒరేయ్, వీడి కాళ్ళు చేతులు విరిచి స్తంభాన్ని కట్టేయండి. కట్టేసి నువ్వు నన్ను కట్టేవాడి?
ఆయన క్షమించమని పెడుకో. అయ్యో అయ్యో అమ్మా అయ్యో అమ్మా అయ్యో అమ్మా 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 చూసావయ్యన్నా పేదల కర్ణాల త్వరగా పెట్టుకో తల్లి నిన్నే ఎప్పటికీ మర్చిపోను